అన్నా డీఎంకేలో సింబల్ వార్ మొదలైంది. రెండాకుల గుర్తు తమదంటే తమదంటున్నారు పన్నీర్, శశికళ వర్గాలు. ఆర్కే నగర్లో ఎన్నికల నగారా మోగడంతో ఇప్పుడు రెండాకుల గుర్తును దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు పన్నీర్ సెల్వం. ఇప్పటికీ అసలైన అన్నా డీఎంకే పార్టీ తమదే అంటున్న పన్నీర్ వర్గం గుర్తును తమకే కేటాయించాలంటూ చీఫ్ ఎలక్షన్ కమిషన్ను కలిశారు. అంతేకాదు శశికళపై విరుచుకుపడ్డారు పన్నీర్ సెల్వం. శశికళ పార్టీ క్యాడర్ ద్వారా ఎన్నుకోలేదని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. శశికళ నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. పార్టీ సింబల్పై శశికళకు ఎలాంటి అధికారం లేదని పన్నీర్ సెల్వం అంటున్నారు. సింబల్ కోసం పన్నీర్ వర్గం చేస్తున్న ప్రయత్నాలతో శశికళ వర్గం డిఫెన్స్లో పడింది. ఇప్పటికే పార్టీ మాదేనంటున్న శశికళ అండుకో పార్టీ సింబల్ చేజారకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాదు రెండాకులు తమ పార్టీ గుర్తని, దానిపైన ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నారు శశికళ వర్గం నేతలు. దీంతో పన్నీర్ వర్గం ప్రయత్నాలను అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నారు. సింబల్ అంశమే కాదు, ఇప్పుడు పార్టీ బీఫామ్ వ్యవహారం పైన రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. శశికళ వర్గానికి బీఫామ్ ఇచ్చే అధికారం లేదని పన్నీర్ బ్యాచ్ చెబుతుంటే, మాకే ఆ అధికారం ఉందంటున్నారు శశికళ అండుకో. అయితే ఇప్పుడు ఈ అంశం ఈసీ పరిధిలోకి వెళ్తూ ఉండటంతో ఏ నిర్ణయం వెల్లడిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.